జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి. మీరు చూస్తున్న జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్. నా పేరు మల్లా ప్రగడ బుచ్చి గురునాథ శర్మ. మాది విజయనగరం స్వగ్రామం. నేటి పంచాంగ విశేషములు. నేడు 23/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాగినం, శరదృతౌ మాసం, బహుళపక్షం, అష్టమి స్థిరవారము అనగా శనివారము. నేడు అష్టమి రాత్రి 10:02 వరకు, తదుపరి నవమన్నది ప్రారంభమవుతుంది. నేడు మఘా నక్షత్రం రాత్రి 10:14 వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది. నేడు అమృత గడియలు రాత్రి 7:40 9:22 వరకు. నేడు వర్జ్యము ఉదయం 9:28 11:10 వరకు, ఉదయం 7:41 వరకు సూర్యోదయం లగాయతు. నేడు భుక్తి 30 సెకండ్లు. నేడు సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:20. నేటి పొగమంచు వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి కనుక ప్రయాణం చేయువారు తగు జాగ్రత్త వహించవలసిందిగా మా మనవి. ఇది నేటి పంచాంగ విశేషములు. నేటి గ్రహబలంలో నేడు స్థిరవారము అనగా శనివారము. ఈ శనివారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహంలో గల శనీశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ మహద్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ నడుస్తున్న వారున్నారో అట్టివారు నేడు శని గ్రహానికి, రాహు కేతు గ్రహాలకి జప, తర్పణ, హవన శాంతిని గావించిన వారై శనీశ్వర గ్రహమునకు నల్లని వస్త్రమునందు తిలలను అనగా నువ్వులను ఉంచి దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. రాహుగ్రహానికైతే కనుక ధూమ్రవర్ణ వస్త్రము, సిమెంటు రంగు వస్త్రమునందు మాషధాన్యము అనగా మినువల నుంచి దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కేతు గ్రహానికైతే చిత్రవర్ణ వస్త్రము, అన్ని రంగులు కలిపిన వస్త్రమునందు ఉలుక్త ధాన్యము అనగా ఉలవలను ఉంచి దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ దానములు, ఈ యొక్క జప, తప, హవనాది కార్యక్రమాలని గావించలేని వారు కనీసము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శని గ్రహానికైతే 19 మార్లు, రాహుగ్రహానికి 18 మార్లు, కేతు గ్రహానికి 7 మార్లు ప్రదక్షిణ గావించిన వారి అటు పిమ్మట నేను చెప్పిన దానములను ఆచరించుట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేటి గ్రహబలం. నేటి దైవబలంలో నేటి స్థిరవారము అనగా శనివారము. ఈ శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అట్టి వారికి ఆ స్వామివారికి అనుగ్రహం చేత విశేష ఫలితం అన్నది దక్కుతుంది. అంతేకాక నేడు ఎవరైతే శనైశ్వర భగవానుడిచే ప్రతిష్ఠించబడ్డ మందేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, అర్చిస్తారో, అభిషేకిస్తారో అట్టి వారికి నేడు విశేష ఫలితం అన్నది దక్కుతుంది. అంతేగాక నేడు ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుటకై నేడు దశదానములు, షోడశ మహాదానములు, దీపదాన, శాలిగ్రామ ఇత్యాది దానాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక నేడు నేను చెప్పిన విధంగా మందేశ్వర స్వామివారిని ఆరాధించండి, భక్తి శ్రద్ధలతో స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. అంతేగాక నేడు శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారిని కూడా ఆరాధించుట. అంతేగాక నేడు ఆంజనేయ స్వామివారికి కూడా తమలార్చన, సింధూరార్చన ఆచరించడం వల్ల ఆ ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల భయపీడలు, బాధలు కూడా తొలగుతాయి. ఇది నేటి గ్రహబలం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా. రేపటి పంచాంగ గ్రహబల దైవబల విశ్లేషణలో మరలా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు.